రెడీగా మన సూపర్ ప్రైమ్ టైమ్ లో యాజ్ యూజువల్ సో 4 బ్రేకింగ్ వార్తల్ని మీకు ఒకేసారి చూపిస్తున్నాం అలాంగ్ విత్ విజువల్. సో మొదటి బ్రేకింగ్, అధికారంలోకి మళ్ళీ వస్తామని వైసీపీ చాలా క్లియర్ గా చెప్తోంది. సో ఎక్స్ లో సీఎం జగన్ ట్వీట్ చేయడం కూడా ఇక్కడ కీలకంగా మారింది. ఇక సెకండ్ బ్రేకింగ్, జూన్ 2న తెలంగాణ గీతం జాతికి అంకితం చేయబోతున్నారు. సో దానికి సంబంధించిన సెకండ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. థర్డ్ బ్రేకింగ్, లోక్సభ ఎన్నికల ప్రచారంలో మోదీ రికార్డ్ సృష్టించారు. ఇక ఫోర్త్ బ్రేకింగ్, 21 మందిని బలి తీసుకున్న జమ్మూ కాశ్మీర్ లోని ఘోర రోడ్ ప్రమాదానికి సంబంధించి కూడా ఇప్పుడు మనం సూపర్ ప్రైమ్ టైమ్ లో డీల్ చేయబోతున్నాం. సో 4 బ్రేకింగ్ వార్తలకు సంబంధించి మరింత డీటెయిల్ గా తెలుసుకుందాం. అధికారం మళ్ళీ వైసీపీదే అంటూ ఎక్స్ లో సీఎం జగన్ చేసిన ట్వీట్. మొదటి బ్రేకింగ్, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి మరిన్ని అడుగులేస్తామంటున్నారు జగన్. ఏపీలో కౌంటింగ్ కి కౌంట్ డౌన్ మొదలైంది. భద్రత మధ్య ఓట్ల లెక్కింపు ఉండబోతోంది. అయితే ఎక్స్ లో సీఎం జగన్ ఆసక్తికర పోస్ట్ చేశారు. ప్రజలందరి దీవెనతో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ఇదే మంచిని కొనసాగిస్తామని, సమగ్రాభివృద్ధిని మరిన్ని అడుగులు వేయిస్తామని సీఎం జగన్ అంటున్నారు. మరోవైపు ఏపీలో కౌంటింగ్ కి కౌంట్ డౌన్ మొదలైంది. ఓట్ల లెక్కింపులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేశారు అధికారులు. అది మన ఫస్ట్ బ్రేకింగ్. సెకండ్ బ్రేకింగ్ చూడండి, జూన్ 2న తెలంగాణ గీతం జాతికి అంకితం చేయాలని తెలంగాణ గీతానికి కాంగ్రెస్ మిత్రపక్షాలు మద్దతు పలికాయి. సో జూన్ 2న ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీ రాబోతున్నట్టుగా తెలుస్తోంది. థర్డ్ బ్రేకింగ్, లోక్సభ ఎన్నికల ప్రచారంలో మోదీ రికార్డ్ క్రియేట్ చేశారు. 206 ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు మోదీ. మొత్తం 80 ఇంటర్వ్యూలతో మోదీ ఒక సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. ఫోర్త్ బ్రేకింగ్, చాలా విషాదకరమైన వార్త. జమ్మూ కాశ్మీర్లో ఘోర రోడ్ ప్రమాదం జరిగింది. అక్నూర్ సెక్టార్లో లోయలో పడ్డ బస్సు దృశ్యాలు మీరు చూస్తున్నారు. 21 మంది చనిపోయారు, 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. జమ్మూ రోడ్ ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల పరిహారం, గాయపడ్డ వారికి 50,000 రూపాయల తక్షణ సాయం ప్రకటించారు. ఇవి సమయానుకున్న 4 బిగ్ బ్రేకింగ్ వార్తలు.